ధ్యానాన్ని కొనసాగించుకుందాం. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనందరం కలిసి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయం మొదటి 10 వచనాలు. చేసుకున్నది ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచు. తినువాడు తినిన దాన్ని తృణీకరింపకూడదు, తిననివాడు తినిన వారికి తీర్పు తీర్చకూడదు. ఎలాగని దేవుడు అతని చేర్చుకుంటూ నీవెవడవు? అతడు నీ మెచ్చుటకైనను పడియుండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతన్ని గలవాడు. లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యం. తినివాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసమే తినట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు ఆరమే. ఎదుట నిలుతుము. చదవబడిన వాక్య భాగము దేవుడు మన వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు ఈ రీతిగా మీ పరిశుద్ధ సన్నిధినందు మేము అందరమును కూడుకుని ఉన్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. వాక్య భాగమును మేము చదువుకొని ఉన్నాము. ఇందులో ఏ ఉద్దేశములతో అయితే మీరు వాక్యమును రాయించారో ఆ ఉద్దేశాలు మీరు మాకు తెలియపరచండి. దీనిలో దాగి ఉన్న సత్యములను గూఢార్థములను మీరు మాకు వివరించండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సును మీరే మాకు అనుగ్రహించమని, అయోగ్యునైన నన్ను, నా ఆలోచనలు, నా మాటలు మీరే మరుగుపరిచి మీ చిత్తానుసారంగా మమ్మల్ని అందరినీ నడిపించమని, మీరే మాకు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చెక్ అలా మరి చదవబడినటువంటి ఈ లేఖన భాగము 14వ అధ్యాయమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 12, 13 అధ్యాయాల్లో మరి ఒక వ్యక్తి
సజీవ యాగముగా దేవునికి ఎలాగ సమర్పించుకొనగలడో అనే విషయాన్ని 12, 13 అధ్యాయాల్లో మనము ధ్యానం చేసి ఉన్నాం. ఈ 14వ అధ్యాయము మరి ఆ సహోదరుల పట్ల లేతే ఇతరుల పట్ల ఎలాంటి ప్రేమను మనం కనపరచాలనేటువంటి మరికొన్ని అంశాలు మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఈ అధ్యాయం యొక్క సారాంశము ఏంటంటే, ప్రతి ఒక్కరికి మరి డిఫరెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. సంఘం అనగా సంఘములో ఆయా రకాలైనటువంటి సభ్యులు ఉంటారు. అందరూ ఒకే రకమైన వ్యక్తులు ఉండరు. వివిధ మరి సంస్కృతుల నుండి లేదా వివిధ రకాలుగా ఉన్నటువంటి మనుష్యులు సంఘాల్లో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వారి మధ్యన భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది అన్యుల నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది మొదటి నుండి క్రైస్తవులుగా ఉండినటువంటి వారు ఉంటారు. ఇలాగా ఈ క్రైస్తవ్యము లేదా క్రీస్తు సంఘముగా ఏర్పడినటువంటి వీరిలో వివిధ ఏమంటాం బ్యాక్గ్రౌండ్స్ నుండి వస్తున్నారు, వివిధ కల్చర్స్ నుండి వస్తున్నారు. కాబట్టి వారిలో భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అయితే ఇలా భేదాభిప్రాయములు ఉన్నప్పుడు మనము ఒకరిని తప్పు పట్టడానికి వీలు లేదు, మనం ఒకరిని జడ్జి చేయడానికి వీలు లేదు అనేటువంటిది ఈ అధ్యాయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ఇండిఫరెన్సెస్ అనేటువంటివి ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి. భేదాభిప్రాయాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంతో ఉంటారు. నీ అభిప్రాయం నీకు ఉంటుంది, పక్కన వాళ్ళ అభిప్రాయం పక్కన వాళ్ళకి ఉంటుంది. అయితే ఈ అభిప్రాయాలతోటి ఒకరికొకరు వాదాలు పెట్టుకొని క్రీస్తు శరీరము విభిన్నము విచ్ఛిన్నమైపోకూడదు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇండిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. దానిని బేస్ చేసుకుని మనము జడ్జిమెంట్ చేయకూడదు. జడ్జిమెంట్ చేయడానికి, తీర్పు తీర్చడానికి నీవు నేను సరిపోము. ఎవరు తీర్చాలి తీర్పు? దేవుడే తీర్చాలి. కాబట్టి ఈ 14వ అధ్యాయము సారాంశం అంతా కూడా ఏంటంటే, భేదాభిప్రాయాలు సంఘాల్లో ఉంటాయి. ఒకరి అభిప్రాయం ఒకరు నచ్చకపోవచ్చు, ఒకరు తినేది ఇంకొకరు తినకపోవచ్చు. నువ్వు తినట్లేదు ఏంటని తినలేని వాళ్ళు తినేవాళ్ళు అనకూడదు. మరి అలాగ ఒకరికొకరు ఇలాగా భేదాభిప్రాయాలు పెట్టుకుని క్రీస్తు సంఘము ఐక్యముగా ఉండేటువంటి ఈ సంఘాన్ని విభిన్నము విచ్ఛిన్నము చేయకూడదు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి తీర్పు మనము తీర్చకూడదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 14వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే, విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనిడి, ఆయనను సంశయములను తీర్చుకొనుటకు వాదములు పెట్టుకొనవద్దు. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో డిబేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒకరికొకరు తొడగట్టుకుని క్రిస్టియన్ లీడర్సే నువ్వెంత అంటే నువ్వెంత అని వారికి వారే ఏం చేస్తున్నారంటే ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి ఈ యూట్యూబ్లో ఎక్కువగా ప్రస్తుతం ఇదైపోయింది. కాబట్టి ఈ సంశయములను తీర్చుకోవడానికి వాదములను పెట్టుకొనవద్దు, అసలు డిబేటే మనం పెట్టుకోవద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ఒకడేమో సమస్తము తినొచ్చు అని ఒకళ్ళు అంటారు, మరొకళ్ళేమో తినకూడదు అనేటువంటి ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు అంటే లేవియా కాండంలో మనం 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఫుడ్ లాస్ అనేటువంటివి ఉన్నాయి. ఏది తినొచ్చు, ఏది తినకూడదు. అది పాత నిబంధనలో ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చినటువంటి చట్టాలు, అవన్నీ ఆజ్ఞలు. అయితే ఇప్పుడు ఇవి తినచ్చా తినకూడదా అనేటువంటి దాని మీద అందులో ఒక ఏదైనా తినకూడదు ఆ పాత నిబంధనలో ఉంది. ప్రస్తుత కాలంలో ఇప్పుడు తింటున్నారు అనుకోండి. అది ఒక పందే ఉంది. ఉదాహరణకి 4 కొంతమంది తింటారు, కొంతమంది తినరు. తినేవాళ్ళని తినేవాళ్ళు ఏమనగా అమ్మాయి పంది తినేస్తున్నాడని వాళ్ళని అసహించుకోకూడదు. అయితే ఈ తినలేని అన్నీ దేవుడు పరిశుద్ధపరిస్తే నువ్వెందుకు తినకుండా మడికొట్టి కూర్చున్నావు అని తినలేని వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. అలాగా ఒకళ్ళు కూరగాయలే తినేవాడు ఉంటాడు, ఒకడు
మొత్తం అన్నీ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్నీ తినేసేవాళ్ళు ఉంటారు. అలాగ తిన్నోళ్ళు తినలేని వాళ్ళని కించపరచకూడదు, లేకపోతే తినలేని వాళ్ళు తినేవాళ్ళని చూసి హేళన చేయకూడదు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. వారి ఇష్టం, వారు తింటున్నారు. దానివల్ల ఈ ప్రస్తుతము పోయేటువంటిది ఏదీ లేదు. ఇవన్నీ ఏ కేటగిరీకి వస్తాయంటే సెకండరీ విషయాలు. ఇవన్నీ కూడా సెకండరీ విషయాలు. వీటి కొరకు సంఘములో భేదాభిప్రాయాలు పెట్టుకొని సంఘము విచ్ఛిన్నమైపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాశ్చాత్య దేశాల్లో కొన్ని సంఘాలు ఎలాగా ఉంటాయంటే విత్ షూస్ అండ్ వితౌట్ షూస్ అండి. విత్ షూస్ అంటే చర్చిలోకి షూస్ వేసుకుని వెళ్ళొచ్చు. ఆ చర్చిలో పరిశుద్ధమైంది, షూస్ వేసుకెళ్ళడం ఏంటి, ఇది ఆ షూస్ ఉండకూడదని ఇంకొకళ్ళు. వితౌట్ షూస్, చర్చిలోకి షూస్ వేసుకెళ్ళకూడదు అనేటువంటి చర్చిలో ఒకటి. అంటే ఏది ఇక్కడ ప్రాముఖ్యమో, వేసుకెళ్ళడం ప్రాముఖ్యమా, వేసుకెళ్ళకపోవడం ప్రాముఖ్యమా? ఏది కాదు. ఇవన్నీ కూడా సెకండరీ ఇష్యూస్. మొదట ఏది ప్రాధాన్యము? క్రీస్తు యేసునందలి విశ్వాసంతో మనం ఆయన్ని సరిగా మనం ఆరాధించగలుగుతున్నామా, సజీవ యాగంగా మనం సమర్పించుకోగలుగుతున్నామా అన్నదే ప్రాముఖ్యమైనది. కానీ సెకండరీ విషయాల మీద డిబేట్లు పెట్టుకొని ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇలా ఉండొచ్చా, ఉండకూడదా, ఇలాంటి విషయాలు ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం. బొట్టు పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, విగ్రహారాలుగా అర్పించినవి తినచ్చా, తినకూడదా, ఇవే డిబేట్లు అయిపోతూ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకుని సంఘాల్లో విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి, విభజనలు వచ్చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ చెప్పేటువంటి ఆన్సర్ పలానోళ్ళకి నచ్చలేదనుకోండి, పెట్టుకోకూడదు అన్నారనుకోండి, పెట్టుకునే వాళ్ళకి హట్ అయిపోయి ఈ పాస్టర్ గారు పెట్టుకోవద్దు అంటున్నారని వేరే సంఘానికి వెళ్ళిపోతారు, లేదా చర్చే మానేస్తారు, రావద్దు అంటున్నారు పెట్టుకుంటే అని. ఇలాగా ఇవన్నీ కూడా ఏంటంటే సెకండరీ ఇష్యూస్. వీటిని ఆధారం చేసుకుని మనము ఒకళ్ళకి తీర్పు తీర్చకూడదు. వారిష్టం. ఒకవేళ దేవుడు వాళ్ళకి చెప్తే వాళ్ళే తీసేస్తారు, లేదా దేవుడికి వాళ్ళకి ప్రేరేపణ ఇస్తే వాళ్ళే అది మానేస్తారు, లేదా దేవుడు వారు లెక్క చూసుకుంటారు అనేటువంటి విషయంలో మనము ఆలోచించబద్దులమై ఉన్నాం. కానీ ప్రథమమైనటువంటి ప్రైమరీ ఇష్యూస్ మీద సంఘము కాన్సన్ట్రేట్ చేయకుండా సెకండరీ ఇష్యూస్ మీద సంఘాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి, డివైడ్ అయిపోతూ ఉన్నాయి. ఉదాహరణకి ఒక బాప్తిస్మ విషయం అనుకోండి, కొంతమంది అంటారు ముంచినే బాప్తిస్మ అని కొంతమంది, లేదు పర్లేదు చిలకరించవచ్చు అని కొంతమంది, లేదు కుమ్మరించాలని కొంతమంది, లేదు ఇంకొకరు జెండా కింద నుంచి దూరి వెళ్ళిపోతే బాప్తిస్మ పొందినట్లే అని చెప్పేటువంటి వారు కొంతమంది ఉన్నారు. అదే ఇవి ఏది చేయాలి? దీన్ని బేస్ చేసుకుని సంఘాలు లేదు ఇదే కరెక్ట్ అని కొంతమంది, లేదు ఇదే కరెక్ట్ అని కొంతమంది. ఇంతకీ ఏది కరెక్టు, ఏది కరెక్ట్ కాదు. అంటే ఇదన్నీ సెకండరీ. ఇది ఇలా చేసినా అలా చేసినా ఇది ఏది చేసినా కాదు. ఇవన్నీ మోడ్ ఆఫ్ బాప్తిజం ప్రాముఖ్యం కాదు, కానీ నీ హృదయంలో జరిగే కన్విక్షన్ అది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు బయట ఎలాంటి లేబుల్ పెడితే ఏ లాభం? ఇప్పుడు ఒక తేనె ఉందండి, తేనె బాటిల్ మీద లైన్ బ్రాండ్ అని ఒకడు అంటింతాడు, లేకపోతే డాబర్ హనీ అని ఒకళ్ళు అంటించుకుంటారు. ఏ బ్రాండ్ అయితే ఏంటి, లోపల అది ఒరిజినల్ తేనె అయితేనే దానికి ఒక విలువ ఉంటుంది. బయట ఎలాంటి లేబుల్ అంటించినా, సపోజ్ ఇప్పుడు పంచదార కలిపేసింది, అది మిక్స్ చేసింది లోపల వేసారు, పైన మంచి లేబుల్ అంటించారు, అది ఆ లోపల ఉన్నది సరైనగా తేనె అని మనం చెప్తామా? చెప్పం. ఎందుకంటే లోపల కల్తీ చేయబడింది, ప్యూర్ కాదు, ఇంప్యూర్ది అని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి బయట ఒక లేబుల్, ప్రస్తుతం ఒక లేబుల్ అంటించలేదండి, సీసాలో మాత్రం తేనె, ఒరిజినల్ తేనె వేశారు. ఇప్పుడు అది లేబుల్ లేదు కాబట్టి ఇది తేనె కాదని మనం చెప్తామా? పైకి బాప్తిసం ఇలాగా మనం అనుకున్న రీతిలో పొందలేదు కాబట్టి ఇది బాప్తిసం పొందలేదని మనం చెప్పచ్చా? అని హృదయంలో ఏదైతే జరగాలో,
క్రీస్తు యేసు ఈయన నా పాపముల కోసం ఈయన చనిపోయాడు, నా పాపములను నుండి తప్పించి, లేకపోతే నాకు రాబోయేటువంటి ఆ మరణాన్ని తప్పించి నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి క్రీస్తు యేసు మరలా రాబోతున్నాడు అనే విశ్వాసము ఇతని హృదయంలో ఏదైతే నమ్మిక ఉంటుందో అది ప్రాముఖ్యమో దాని కొరకు ఒక వ్యక్తి ఎదురు చూడాలంటే దానికోసం ప్రయాసపడాలి. కానీ మిగిలిన సెకండరీ ఇష్యూస్, ఎలా తీసుకోవాలి బాప్తీసం, ఎక్కడ తీసుకోవాలి, ఎందులో మూలగాలి, ఇవి కాదు ప్రాముఖ్యం. అంటే ఇలాంటి వాటి మీద ఇతరులను మనము జడ్జ్ చేయకూడదు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే ఇక్కడ మనం చూస్తే ఒక మాట రాయబడతా ఉంది, 4వ వచనము, పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడవు. అంటే మనం ఎవరమండి తీర్పు తీర్చడానికి? వీళ్ళందరూ ఎవరో ఇంతకీ? మనమందరము దేవుని పిల్లలమై ఉన్నాము, దేవుని పిల్లలమై ఉన్నాం. అయితే దేవుని పిల్లలను ఆయన తీర్పు తీర్చేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆ తీర్పు తీర్చుట దేవుని పని అని దేవునికి మనము అప్పగించుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాలు మనము పరిశీలన చేసినట్లయితే సెకండరీ ఇష్యూస్ మీద ఏదైతే అంత ప్రాముఖ్యత కాని విషయాల మీద చర్చిలో ఒకరికొకరు భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు పెట్టుకుని సంఘంని లేకపోతే పాడి చేయకూడదు, లేదా ఒకరికొకరు తీర్పు తీర్చుకొనకూడదు అనేటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సారాంశం మనం చూసాం కదా. ఈ 14వ అధ్యాయం అంతా కూడా ఇదే సారాంశం. ఒకళ్ళు తినొచ్చని, మరొకరు తినకూడదని, ఒకళ్ళు ఒక దినము మంచిదని, మరొకరు ఇంకొక దినం మంచిదని. కొంతమంది అంటారు, ఇప్పటికీ కొంతమంది వాదిస్తూ ఉంటారు, శనివారమే సబాతు దినము, ఆ రోజునే ఆరాధన చేయాలని. ఒకరు లేదు, క్రీస్తు పునరుద్ధానం చేసింది ఆదివారం కాబట్టి ఆదివారం చేయాలని కొంతమంది. ఇంతకీ ఏదైనా మనం చేయాలి? ఏ రోజైనా చేయొచ్చు. పలానా రోజు చేస్తేనే దేవుడు నీ ఆరాధన నేను అంగీకరిస్తానని అన్నాడా? లేదు. 7 రోజులు సమానమే, 7 రోజులు ప్రాముఖ్యమైనవే. నీవు ఏ దినమున ఆరాధన చేస్తే ఆ దినాన దేవుడు నీ ఆరాధన అంగీకరిస్తాడు. కాబట్టి ఆరాధన ప్రాముఖ్యం, కానీ ఏ దినం చేస్తున్నావో అది ప్రాముఖ్యం కాదు, ఎక్కడ చేస్తున్నావో అది ప్రాముఖ్యం కాదు. మరి ఎలాంటి స్థితిగతుల మధ్య నువ్వు చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు. ఆ ప్రాముఖ్యమైన దాన్నే మనము ప్రైమరీ ఇష్యూస్నే మనము సంఘము డీల్ చేయాలి. కానీ సెకండరీ ఇష్యూస్ మీద మనుషులు దృష్టి పెట్టకూడదు, దాని మీద వాదాలు పెట్టుకోనకూడదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియుల. అయితే ఈ దినము మరి ఈ జడ్జిమెంట్ కోసము మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. జడ్జిమెంట్ అంటే తీర్పు. అసలు ఆ తీర్పు ఎవరు తీరుస్తారు అనేటువంటి విషయము మనము ధ్యానం చేద్దాం ప్రియులరా. ఈ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకును మరి మిగిలిన దేశస్థులకు లేదా మిగిలిన ప్రజలందరికీ న్యాయమును జరిగించేటువంటి న్యాయాధిపతిగా క్రీస్తు యేసును మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే బైబిల్ గ్రంథంలో ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి తీర్పులు రాయబడినడం మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 తీర్పులు మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. వీటి మీద ఈ దినము మనము ధ్యానం చేద్దాం. వీలైనంత విషయాలు మరి చూడడానికి ప్రయత్నం చేద్దాం, ఎన్ని తీర్పులు అవుతాయో. ఈ తీర్పుల్లో ఒక క్రైటీరియాని మనము ఆలోచన చేయాలి. ఉదాహరణకు క్రీస్తు న్యాయపీఠము దగ్గర కొరింథీయులు రాయబడిన పత్రిక 2వ కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయములో రాయబడినటువంటి ఏదైతే మరి క్రీస్తు న్యాయపీఠము అనేటువంటి జడ్జిమెంట్ ఉందో, ఆ జడ్జిమెంట్ దగ్గర కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఎవరు ఈ తీర్పులో పాల్గొంటారు, ఎవరు పాల్గొనరు, తీర్పు తీర్చేటువంటిది ఎవరు, తీర్పు తీర్చే స్థలం ఎక్కడ అనేటువంటివి కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాల మీద మనము ఈ ధ్యానము చేయబోతా ఉన్నాం. ఈ 5 తీర్పుల మీద ఈ ప్రశ్నలు
మొత్తం మనము సమాధానము చెప్పబోతా ఉన్నాం. ఏంటంటే తీర్పు యొక్క స్క్రిప్చరల్ రెఫరెన్సెస్. మొదటిది ఏమని చూసాం? 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు యేసు యొక్క సింహాసనము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ తీర్పు యొక్క టైటిల్ ఏంటి? ఆ తీర్పు స్థలము ఎక్కడ నుండి తీర్పు తీర్చబడతా ఉంది? ఆ తీర్పుని ఎవరు తీరుస్తూ ఉన్నారు? ఆ తీర్పు యొక్క సమయము, టైం లైన్లో ర్యాప్చర్ తర్వాత, ర్యాప్చర్కి ముందా, లేకపోతే ప్రీ మిలీనియం, లేకపోతే 1000 సంవత్సరాలకు ముందా, 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, చివరాంతమున జరిగేటువంటిదా? ఈ తీర్పు టైం లైన్లో ఎక్కడ జరుగుతుంది అనేటువంటి ఆ సమయాన్ని మనం చూస్తాం. తర్వాత తీర్పు యొక్క ప్రామాణికం, దేన్ని ఆధారం చేసుకుని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం. తర్వాత ఈ తీర్పులో ఎవరెవరు తీర్చబడుతున్నారు అనే విషయాలు చూస్తాం. తర్వాత తీర్పు కోసము న్యాయాధిపతి ఎలా సిద్ధపడి ఆ తీర్పు తీరుస్తున్నాడు అనేటువంటి విషయము, అసలు తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశం, ఎందుకోసం ఆయన ఈ తీర్పు తీరుస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అసలు ఆ తీర్పు ఏంటి, వాళ్ళకి ఏ తీర్పు తీర్చాడు అనేది మనం చూస్తున్నాం. ఆ తీర్పు యొక్క అమలు ఎలా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం చూస్తాం. చివరాఖరిగా ఇందులో తీర్పు తీర్చబడలేని వాళ్ళు ఎవరు అనేది కూడా, ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ 5 తీర్పుల్లోనూ మనం చూడబోతా ఉన్నాం. అంటే 5 తీర్పులు మనం చూసాం కదా. 5 తీర్పుల్లో ఈ 12 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి వివరంగా మనము అర్థాన్ని తెలుసుకోబోతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ 5, మొదటిది 2వ కొరింథీయుల్లో 5వ పత్రికలో ఇవ్వబడినటువంటి ఆ తీర్పు, దాన్ని క్రీస్తు న్యాయపీఠము అనే చెప్తాం. తర్వాత రెండవది యోవేలులో రాయబడినటువంటి 2వ అధ్యాయము 28 నుంచి వచనాలు రాయబడిన వాటిల్లో రక్షణ కొరకైన తీర్పు, దాన్ని మనం చూస్తాం. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31 నుంచి కింద వచనాల్లో మనం చూస్తే గొర్రెలకు మేకలకు ఆయన విభాగించి మేకలను ఆయన తీర్పు తీర్చేటువంటి విధానాన్ని మనం చూస్తాం. సాతానుకు తీర్చబడే తీర్పును మనం చూస్తాం. తర్వాత చివరాకన ధవళ సింహాసనము, ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 20వ అధ్యాయంలో 11వ వచనంలో ధవళ సింహాసనం ఎదుట ఎవరెవరు నిలబడతారు, ఎలాంటి తీర్పు పొందుతారు అనేటువంటి విషయాలు కూడా ఈ 5 తీర్పులను మనము చూడబోతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి తీర్పు మనం తీర్చకూడదు, దేవుడే తీర్పు తీర్చేటువంటి వాడైనాడు. ఆయన ఎవరెవరికి ఎలా తీర్పు తీర్చబోతున్నాడో మనము ధ్యానం చేద్దాం. మొదటిది క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు క్రీస్తు ప్రభువారు చేసేటువంటి ఈ తీర్పును కొరకు మనం ధ్యానం చేద్దాం. చూద్దాం. 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం తెరిచినట్లయితే, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుతా ఉన్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. మనమందరము క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సిన ఒక దినము రాబోతా ఉంది. అదే ఈ తీర్పుల్లోనికి వెళ్ళకముందు ఒక అంశాన్ని మీకు క్లారిఫై చేయాలి. ఏంటంటే ఎవరికి ఈ తీర్పుల్లో ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, విశ్వాసులకు ఏ రకమైనటువంటి తీర్పు అంటే చెడు సంబంధమైన ఏ తీర్పులో విశ్వాసి పాల్గొనడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే విశ్వసించిన వారు, క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఏ విధమైనటువంటి చెడ్డ తీర్పులు లేకపోతే హానికరమైనటువంటి ఏదైతే ఉంటాయో వాటిల్లో పాల్గొనరు. ఎందుకంటే మనకి రోమపత్రికలోన 8వ అధ్యాయం 1 వచనాల్లో మనం చూస్తాం. ఏంటంటే, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు.
ఈ వాక్యాన్ని బేస్ చేసుకుని క్రీస్తు యేసునందు ఎవరెవరైతే నమ్మిక ఉంచుతారో వారికి ఎలాంటి శిక్ష విధించేటువంటి తీర్పులో వారు పాల్గొనరు. కాబట్టి విశ్వసించిన వారికి ఒక సేఫ్ సైడ్ ఏంటంటే ఏ రకమైన శిక్షకు సంబంధించిన తీర్పు మనకి ఏమీ ఉండదు. వేరే తీర్పులు ఉండొచ్చు, కానీ శిక్షకి సంబంధించిన తీర్పు ఉండదు అనే విషయాన్ని మొదట మన హృదయంలో భద్రపరుచుకుని ఈ తీర్పులోనికి మనం వెళ్దాం ప్రియులరా. అయితే శిక్ష లేదని అంటున్నాం. అయితే మరి ఈ లోకంలో చాలామంది మంచివారు అంటే కొన్నిసార్లు చాలా ప్రయాసపడుతూ ఉంటారు, చాలా కష్టాలు అనిపిస్తూ ఉంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు కొన్నవారు ఉంటారు, లేదా స్వార్థ కొరకు ప్రాణాలు అర్పించి హతసాక్షులైనటువంటి వారు ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఏం ప్రయోజనం లేదా? అందరికీ ఒకటే ఉంటుందా అని అంటే డిగ్రీస్ ఆఫ్ రివార్డ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క ఉంటుంది. ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు, సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు, ఆర్డినరీగా పాస్ అయిన వాళ్ళు ఇలాగ ఉంటారు కదా. అలాగా భక్తి స్థాయిలో కూడా వారు కనపరిచినటువంటి భక్తి కొలది డిగ్రీస్ ఆఫ్ రివార్డ్ అని ఉంటుంది. అంటే దేవుడిచ్చే బహుమానాలు పరలోక రాజ్యంలో కూడా అంతా ఒకటే విధంగా ఉంటుంది అనేది కాదు, కానీ వాళ్ళు చూపించిన విశ్వాస స్థాయిని బట్టి వారు భూమి మీద దేవుని కొరకు నిలబడడానికి వారు ఏమెంత కోల్పోయారు, ఎంత శ్రమలు పడ్డారు, ఎంత హింసను అనుభవించారు, ఇలాంటివి దాన్ని బేస్ చేసుకుని వారికి ఒక ఉన్నత స్థాయి పరలోక రాజ్యంలో దేవుడు బహుమానమును అనుగ్రహించేటువంటి వాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియుల. దీనే మనం ఏమని పిలుస్తామంటే డిగ్రీస్ ఆఫ్ రివార్డ్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రివార్డ్. అంటే పోలీసులు కనపరిచిన ఆ మంచి ఏమంటాం కొన్నిసార్లు సాహసోపేతమైనటువంటి పనులు చేసి కాపాడిన వాళ్ళకి ఒకరికి బ్రావరీ అవార్డ్స్ అని ఇస్తారు, లేదా పోలీసుల్లోనే మంచి మంచి ఇలా చేసిన వాళ్ళకి బ్యాడ్జీలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. అవి దేటిని సూచిస్తాయంటే వారు చూపించినటువంటి ఆ సాహసోపేత ఆ చర్యలు లేదా వారు ఆ యాక్టివిటీస్కి అవి రివార్డ్స్గా, డిగ్రీస్ ఆఫ్ రివార్డ్స్గా వాళ్ళకి మెడల్స్ కింద ఇస్తూ ఉంటారు, స్టార్స్ కింద. అలాగే మనకు కూడా పరలోక రాజ్యము వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని కూడా జడ్జ్ చేస్తాడు. అవి ఏమంటాం హానికరమైనటువంటి జడ్జి కాదు, కానీ ఎవరికే రివార్డ్ ఇవ్వాలి, పరలోక రాజ్యంలో ఎవరే స్థాయికి రావాలి, ఎవరికి రివార్డ్ ఇవ్వాలనేటువంటి దాని మీద మన తీర్పు జరుగుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి డిగ్రీస్ ఆఫ్ రివార్డ్ అనేటువంటిది క్రైస్తవులకు ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరే, ఈ అంశానికి వద్దాం. 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక చదవబడిన 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లుగా, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావాలని. సరే, ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దానికి ఒక్కొక్కటిగా సమాధానం చూద్దాం. తీర్పు యొక్క రెఫరెన్స్ను మనం చూసాం. 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూసాం. కానీ చదవబడిన లేఖన భాగంలో మరి రోమీలకు రాయబడిన పత్రిక 2లో కూడా ఇదే మనం చూస్తున్నాం. ఒకడు సమస్తమును తినవచ్చు అనుచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినచ్చని ఒకడు అనుకుంటున్నాడు. ఆ తినివాడు తిననివాన్ని తృణీకరింపకూడదు, తిననివాడు తినివానికి తీర్పు తీర్చకూడదు. ఎలా అనగా దేవుడు అతన్ని చేర్చుకొనును. కాబట్టి ప్రతివాడికి దేవుడు వాని క్రియల చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ కొరింథీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో క్రీస్తు న్యాయపీఠము తీర్పు ఇక్కడ ఉంది అనేది మనం చూస్తున్నాం. దీని యొక్క టైటిల్ ఏంటంటే, శీర్షిక ఏంటంటే క్రీస్తు న్యాయపీఠము లేదా క్రీస్తు
ఆ తీర్పు సింహాసనం ఎదుట ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాసి హాజరు కావాల్సిందనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ తీర్పు ఎక్కడ అంటే పరలోక రాజ్యంలో. ఈ క్రీస్తు భూమి మీదకి మధ్యాకాశానికి వస్తారు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృతులైనటువంటి వారు మొదట లెగుతారు. తర్వాత సజీవులమైన వారు ఈ మట్టి దేహాలను విడిచి మహిమా దేహాలతో మధ్యాకాశంలో ఉన్న క్రీస్తు ప్రభు వారిని ఎదుర్కొంటారు. అయితే ఈ మధ్యాకాశంలోకి వెళ్ళినటువంటి ఈ విశ్వాసులందరూ క్రీస్తుతోటి 7 ఏళ్ళు అక్కడ ఆ మధ్యాకాశంలో ప్రభు విందు చేస్తారు. 7 ఏళ్ళు లోకంలో శ్రమలు కలుగుతాయి. ఆ తర్వాత క్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని వెంట పెట్టుకొని భూమి మీదకి మరలా వస్తారు. సియోనుకు వస్తారు. ఆయన సియోనుకు వచ్చి సియోను నుండి తన రాజ్య పరిపాలనని జరిగిస్తారు. ఎన్ని సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు సాతాను చెరపట్టబడి ఉంటుంది. సాతాన్ని అరెస్ట్ చేస్తారు. అయితే ఆ 1000 సంవత్సరాలు ముగింపులో సాతాన్ని మరొకసారి సాతాన్ని వదులుతారు. అప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే మరలా కొంతమందిని పోగు చేసుకుని వీరి మీద యుద్ధానికి దేవుని మీద యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు సాతాను అతని అనుచరులందరినీ వాడి బలమంతటిని కూడా ప్రభు అణిచివేసి సాతానును బంధించి అప్పుడు అతనికి నరకములోనికి తీర్పు తీర్చి నరకములోనికి సాతాను అప్పగిచ్చేస్తారు. ఆ తర్వాత ఈ సంఘం ఏదైతే ఉందో దేవుడు 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత క్రీస్తు యేసు పరిపాలన అయిన తర్వాత రాజ్యాన్ని తండ్రి చేతికి క్రీస్తు ప్రభువారు అర్పిస్తారు. ఆ తర్వాత వీరందరూ నూతన ఆకాశము నూతన భూమిలో నిత్యము దేవునితో సహవాసములో వారు కొనసాగుతూ ఉంటారు. ఆ నిత్యము ఉండేటువంటి ఆ జీవితము వారు ఎవరెవరికి ఏ కేటగిరీల్లో ఉంటారు, ఎవరెవరికి ఏ రివార్డు పొందుతారు అనేటువంటిది అక్కడ ఒక న్యాయ సింహాసనము క్రీస్తు న్యాయపీఠము దగ్గర ఈ విశ్వాసులందరూ నిలబడతారు. ఈ విశ్వాసులందరూ నిలబడి వారి చేసినటువంటి క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ దేహంలో ఉండి మనం ఏమేం పనులు చేసామో ఆ పనులన్నిటికీ బదులుగా మనకి రివార్డు ఉంటుంది. నీవు చాలా కాలము అపనమ్మకంగా లేకపోతే దేవునికి నమ్మకంగా నీవు జీవించలేకపోయావు, లేకపోతే కొంచెం దానిలో నీవు ఉండు. నువ్వు అన్ని విషయాల్లో చాలా వరకు నీకు సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డావు. నీవు ఎంత శ్రమనನ್ನು అనుభవించడానికి నీవు ఓర్చుకున్నా కాబట్టి నీకు ఈ రివార్డు నీకు ఇస్తున్నానని చెప్పి ఉన్నత స్థాయికి దేవుడు నిన్ను అక్కడ పరలోకంలో హెచ్చించవచ్చు ప్రియులారా. అలాంటి ఒక విషయము పరలోక రాజ్యంలో విశ్వాసులకి జరుగుతుందనే విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ న్యాయము, ఈ న్యాయపీఠము మీద ఉన్నవారెవరు, న్యాయం తీర్చేవారు ఎవరంటే మనం చెప్పినట్లుగా అక్కడ చదువుకున్నాం కదా, క్రీస్తు యేసు న్యాయపీఠం అన్నది కాబట్టి ఖచ్చితంగా క్రీస్తు అక్కడ ఉండి న్యాయాన్ని జరిగించేటువంటి వారై ఉన్నారు. అయితే ఈ తీర్పు తీర్చేటువంటి సమయం ఎప్పుడంటే రాకడ అయిపోయిన తర్వాత, క్రీస్తు యేసు రాకడ అయిన తర్వాత సంఘము ఎత్తబడుతుంది. ప్రభువారు 1000 ఏళ్ల పరిపాలన జరిగిన తర్వాత మరలా నూతన ఆకాశము నూతన భూమిలోనికి ఈ క్రైస్తవులు లేకపోతే సంఘమంతా వెళ్ళే సమయంలో ఈ యొక్క సంఘటన తీర్పు జరుగుతుందనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులరా. అయితే ఈ తీర్పు ప్రామాణికము, ఏ ప్రామాణికంగా ఈ తీర్పు తీరుస్తారంటే సువార్తను విశ్వసించిన తర్వాత నుండి, అంటే సువార్తకి ముందు జరిగించిన ఏమేమి కార్యాలు ఉన్నాయి కదా, మనం ఇష్టానుసారంగా జీవించిన కార్యాలన్నీ కూడా ప్రభువారు వాటన్నిటిని ఏం చేశారు, ఆ పాపములన్నిటినీ క్షమించారు. కాబట్టి అవన్నీ లెక్కలేక లేవు. ఆ తర్వాత చేసేటువంటి క్రియలు ఉన్నాయి కదా, వాటికి శిక్ష అయితే మనం పొందాం. కానీ వాటి ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు, అయితే దేవునికి ఇష్టకరంగా మనం జీవించినటువంటి జీవితం ఎక్కువగా ఉండుంటే మనకు ఒక రివార్డు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేదు క్రీస్తు యేసునందు విశ్వసించి కూడా మన బలహీనతలను జయించకుండా
మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం అనుకోండి, రివార్డ్ ఏమవుతుందంటే తగ్గిపోయి ఆఖరి స్థాయిలో ఉండేటువంటి అవకాశము ఉంది ప్రియులరా. కాబట్టి దానివల్ల పరలోక రాజ్యం కోల్పోయేటువంటి అవకాశము లేదు, కానీ పరలోక రాజ్యములో ఉన్నత స్థాయిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే మనం జబదయి కుమారుల తల్లి ఏం కోరుకుంది? ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ సింహాసనం మీద కుడి పక్కన ఒకడిని ఎడం పక్కన ఒకడిని కూర్చోబెట్టుకో నీ సింహాసనం పక్కన అని. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే నా పిల్లలు దేవుని సింహాసనం పక్కన అంత ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ తల్లి కోరుకుంటుంది. క్రైస్తవులుగా మనం అదే కోరుకుంటాం కదా, పరలోక రాజ్యంలో ఏదో అంటే మన ఉద్దేశం ఎలా ఉంటుంది, ఏదో మూల చిన్న సీటు ఉన్నా పర్లేదు బాబా, చేరితే చాలు మనకు అన్నట్టు ఉంటుంది. కానీ వారు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి ఇంకా ఉన్నతమైన స్థాయి పొందేటువంటి పరలోక రాజ్యంలో అధికమైన రివార్డ్ పొందేటువంటి అవకాశం ఉంది. ఆ రివార్డ్కి కోసమే ఈ యొక్క తీర్పు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రమాణికం చూసాం, స్వార్థ తర్వాత చేసే క్రియలు ఆధారం చేసుకుని ఈ శరీరంలో మనం ఏం కార్యాలు చేస్తామో వాటన్నిటికీ దేవుడు ఆ తీర్పు తీరుస్తూ ఉన్నాడు. తర్వాత తీర్పు తీర్చబడేటువంటి వారెవరు? ఇందులో తీర్పు తీర్చబడేవారు ఎవరంటే ప్రైమరీలీ విశ్వాసులకు మాత్రమే ఈ తీర్పు. క్రీస్తు న్యాయపీఠ మీదట కనపడే వారందరూ కూడా విశ్వాసులైన వారే. ఎందుకంటే అవిశ్వాసులకు కాదు కదా ఇది. వీళ్ళందరూ పరలోక రాజ్యానికి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఉన్నారు. ఆ పరలోక రాజ్యంలోనే ఉన్నత స్థాయా, మధ్య స్థాయా, లేదా ఇంకా కింద ఉన్నారా, ఎలాంటి వాటి మీద జరుగుతున్న తీర్పు. కాబట్టి వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యము కన్ఫామ్ అయిన టికెట్లే. ఏ స్థాయిలో వీరు ఉండాలి అనేటువంటి దానికి మాత్రం ఈ తీర్పు తీర్చబడుతుంది అనేది మనం గమనించాలి. ఇంకా కొంచెం మనం ముందుకు చూస్తే ఈ తీర్పు కొరకు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఎలా సిద్ధపడ్డాడంటే, ఆయన శరీర పునరుద్ధానుడై ఆయన ఈ తీర్పు తీరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత తీర్పు యొక్క ఉద్దేశం, ఎందుకోసం ఈ తీర్పు తీరుస్తున్నాడు దేవుడు? అందరికీ ఒకటే ఇచ్చేచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ ఇక్కడ తీర్పు తీర్చబడే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిఫలాన్ని నిర్ణయించడానికి. కొంతమంది చాలా కష్టాలు పడుతున్నారు దేవుణ్ణి. ఇప్పుడు మనకు చూస్తే మనం విశ్వాసాన్ని నిలుపుకోవడానికి అన్ని కష్టాలేమి లేవు అంటే మనకేమన్నా కష్టం ఉందా? మన విశ్వసించిన విశ్వాసానికి ఏమన్నా కష్టం ఉందా? ఇప్పుడు నార్త్లో చూస్తే వాళ్ళు ఇలాగ మనగలాగా మైకులు పెట్టుకుని లేదా ఇలాగా ఆరాధించుకునేటువంటి ఒక మందిరాలు ఉండవు. వారు దొంగచాటుగా ఏదైనా ఒక ఇంట్లో కూడుకొని చిన్న చిన్న గుంపులుగా కూడుకొని సౌండ్ లేకుండా ఆరాధన చేసేటువంటి వారు ఉన్నారు. ఒకవేళ అది తెలిస్తే అక్కడికి ఈ వేరే మతస్థులు వెళ్ళి వారిని మీరు ఏదో మతం ప్రచారం చేస్తున్నారు, ఇలా మతం మార్చేస్తున్నారని వాళ్ళందరినీ మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాల మధ్య వారి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, విశ్వాసాన్ని ముందుకు సాగడానికి వారు ఎంతగానో శ్రమ పడుతున్నారు. కొంతమంది విశ్వసించిన దాని కొరకు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి, ఆస్తులు కోల్పోవలసిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇలాంటి విషయాల్లో మనము వారికి మనము ఒకటే అని చెప్పచ్చా? అప్పుడు వారు ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇటీవలే మనం ఒక న్యూస్ ఆర్టికల్ చదివాం. ఏంటంటే మరి అది తిరుపతో మరి అన్నవరమో తెలియదు, కానీ అక్కడ పనిచేసే వారందరూ కూడా హైందవులే ఉండాలని ఒక ఏదో పెట్టి అందులో ఒక క్రిస్టియన్ని వాళ్ళకి ఇది చేశారు. ఏంటి, నీవు ఉద్యోగాన్ని వదులుకుంటావా లేదా ఈ మతాన్ని వదులుకుంటావా అంటే అతను ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం, బ్రేవ్ స్టెప్ అవుట్ తీసుకున్నాడు. ఉద్యోగం పోయినా పర్లేదు, నేను క్రైస్తవ్యంలోనే ఉంటాననేసరికి అతను ఉద్యోగం తీసివేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు మనకి లేవు కదా. అంత కోల్పోవలసి, నష్టపోవలసి, ప్రాణాలకి తెగించాల్సినటువంటి ఈ స్థితి లేదు. అలా తెగించి కోల్పోయి నష్టపోయినటువంటి దేవుని కొరకు విశ్వాసముతో
ముందుకు సాగేటువంటి వారికి మరి రివార్డ్ ఇవ్వాలి కదా. కాబట్టి అలాంటి తీర్పు అన్నమాట ఇది. దేహంలో జరిగించినటువంటి క్రియల కోసం కొంతమంది సులువుగా కొన్ని ఏమంటాం అడ్వాంటేజెస్ కోసం భక్తిని వదిలేసుకునేటువంటి వారు, అదే మాకు ఇదే కావాలి, అదే ఆ రాయితీలే కావాలి, ఇవే కావాలని కోరుకుని దేవుణ్ణి పక్కన పెట్టినటువంటి వారికి అవి కూడా దేవుడు చూస్తూ ఉంటాడు ప్రియుల. అలాగే విశ్వసించిన వారందరిలో శరీరంలో ఎవరెవరు ఏ కార్యాలు చేస్తున్నారో వారందరికీ తగ్గటువంటి రివార్డ్స్ ఏమి ఇవ్వాలనేటువంటిది దేవుడు మరి ప్రతిఫలాన్ని నిర్ణయించడం కోసం ఈ తీర్పుని చేపడుతున్నాడు. ఇది ముఖ్య ఉద్దేశం, ఈ తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ఈ తీర్పు ఏంటంటే పరలోక రాజ్యంలో ఉన్నత స్థాయి పొందుకోవడం, లేకపోతే ఆ ఉన్నత స్థాయిని కోల్పోవడం, ఈ రెండే ఉన్నాయి. ఐదర్ ఆ స్థితికి చేరుకుంటున్నాడా, లేదు ఇది అన్న భూమి మీద జీవించినంతకాలం ఈ లాభం కోసమే చూసుకున్నాడు, దేవుడిని పక్కన పెడిచాడు అనుకోండి, అందులో ఇంకా లాస్ట్ కేటగిరీకి తోసేస్తారు. దేవుని కొరకు అన్నీ నష్టపోవడానికి కష్టపడడానికి ఒప్పుకున్నాడు వీడని తేల్చారనుకోండి, వానికి ఉన్నత స్థాయి అనేటువంటిది. కాబట్టి ఈ తీర్పు ఏంటంటే నిత్య రాజ్యంలో ఆ ఉన్నత స్థాయి పొందడం, అలాగే ఉన్నత స్థాయి కోల్పోవడం అనే ఈ రెండే ఉన్నాయి తీర్పులు. అది తీర్పు అమలు చేసేటువంటి విధానం ఏంటంటే, అదే ఈ సరైనటువంటి తీర్పు మనకు వచ్చిందంటే ఆ పరలోక రాజ్యంలో ఉన్నత స్థాయిలో ఉంటాం, లేదా కొంచెం తక్కువ స్థాయిలో ఉండేటువంటి అవకాశము ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎవరెవరు ఈ తీర్పులోనికి రారంటే అవిశ్వాసులు ఈ తీర్పులోనికి రారు. అసలు ఈ తీర్పు తీర్చేదే ఎవరికంటే విశ్వాసులైన వారికి. కాబట్టి అవిశ్వాసులు ఈ తీర్పులో పాల్గొనరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. సరే, మొదటి తీర్పు అయిపోయింది. కొరింథీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో. రెండవ తీర్పు యోవేలు గ్రంథమునకు తిరిగి వద్దాం. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము, ఇది ఒకటి చూసి మనం ముగిందాం. 2వ అధ్యాయము ఈ తీర్పుకు మరి స్క్రిప్చరల్ రిఫరెన్స్ మనం చూస్తే 2వ అధ్యాయం 32వ వచనం నుండి ఆ కింద వచనాల్లో మనం చదివినప్పుడు, ముప్పై నుంచి మనం ఈ వచనాలన్నీ మనం చూస్తాం. అయితే ఈ 31 నుంచి చదివితే, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడు, చంద్రుడు రక్తమయమగును, యెరూషలేములోను తప్పించుకుని వారు యెహోవా పిలుచు వారందరూ కనపడుదురు. రక్షింపబడదు. ఇదేంటంటే ఈ తీర్పులోనికి పాల్గొనాలి అంటే ఎవరెవరు పాల్గొంటారంటే, యెహోవా పిలిచిన వారందరూ ఆ తీర్పులో కనపడతారు. యెహోవా పిలిచిన వారందరూ. కాబట్టి ఈ దేని కొరకు ఈ తీర్పు అని అంటే, కింద వచనంలో మనం చదువుతాం, వారందరూ రక్షింపబడుదురు. అంటే ఈ తీర్పు రక్షణ కొరకు ఉద్దేశించిన తీర్పు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి రెఫరెన్స్ యోవేలు 2:32లో దీని టైటిల్ యూదులకు అన్యులకు రక్షణ తీర్పు. యూదులకు కానీ అన్యులకు కానీ ఇది రక్షణ తీర్పు అనేది మనం చూస్తున్నాం. తర్వాత తీర్పు యొక్క స్థలము ఎక్కడంటే, ఆ యుద్ధం ఏదైతే జరగబోతూ ఉందో, 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత యుద్ధం జరగబోతుంది కదా, ఆ యుద్ధము జరగక ముందే ఈ తీర్పు అనేటువంటిది మనం తీర్చబడుతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ మిలీనియల్ కింగ్డమ్ 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది కదా, ఆ పరిపాలనకు ముందు జరగబోయేటువంటి తీర్పు అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ న్యాయమూర్తి ఇక్కడ కూడా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే ఇక్కడ న్యాయమూర్తి.
తర్వాత తీర్పు తీర్చేటువంటి ఆ సమయము ఇక్కడ రాయబడుతుంది. 31వ వచనంలో మనం చదివితే, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు, అంటే జడ్జిమెంట్ దినము ఏదైతే ఉందో అది రాకముందు జరిగేటువంటి తీర్పు. అంటే లోకము వినాశనం అయిపోయేటువంటి ఒక దినము రాబోతా ఉంది. సూర్యుడు దానికి రాయబడుతున్నటువంటి తేజోహీనుడు అవుతాడు, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు. అంటే ఎర్రగా చంద్రుడు మారిపోతాడు, ఎర్రగా మారిపోతాడు. అంటే చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదు, వేరొక దాని నుండి ప్రకాశం తీసుకుని ఇతను ప్రకాశించేటువంటి ఆ స్థితి అన్నమాట చంద్రుడిది. సూర్యుని దగ్గర వచ్చిన వెలుతురు తీసుకుని ఇతను ఇచ్చే ప్రకాశం ఇచ్చేటువంటిది చంద్రుడు. అయితే ఈ చంద్రుడు ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే, అయితే సూర్యుడి నుంచి కాంతి వస్తుందంటే సూర్యుడు ఎలా ఉన్నాడు? తేజోహీనుడు. సూర్యుడు లైటింగ్ కోల్పోయాడు. మరి సూర్యుడికి లైటింగ్ కోల్పోతే ఆటోమేటిక్గా చంద్రుడు లైటింగ్ పోవాలి. కానీ ఇక్కడ ఎలాంటి లైటింగ్ వస్తుందంటే రక్తంతో కూడినటువంటి వర్ణము అందులో కనబడతా ఉంది. అంటే ఇది దేన్ని రిజంబుల్ చేస్తుందంటే భూమి మీద జరగబోయేటువంటి మహా విపత్కరమైనటువంటి పరిస్థితులు, మారణకాండ జరగబోతూ ఉంది. రక్తము ఏర్లై పారేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. ఎందుకని? ప్రభు యొక్క మహాదినము రాకముందు జరిగేటువంటి సంఘటన అది. ఆ రక్తపాతానికి భూమి మీద ఉన్నటువంటి ఆ రక్తాన్ని ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే చంద్రుడిలో రిఫ్లెక్ట్ అవుతుంది. భూమి మీద ఉండే ఆ రక్తము చంద్రుడిలో రిఫ్లెక్ట్ అయ్యి చంద్రుడు రక్తవర్ణంగా కనపడతా ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడు అవుతాడు, చంద్రుడు రక్తమయమవుతాడు. కాబట్టి ఈ సమయం ఎక్కడంటే ప్రభు యొక్క భయంకరమైన మహాదినము, జడ్జ్మెంట్ డేకి ముందు ఇది జరిగేటువంటిది అనమాట. తర్వాత తీర్పు యొక్క ప్రామాణికం ఏంటంటే, క్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో, ఇప్పటి వరకు యూదులు క్రీస్తుని అంగీకరించట్లేదు, ఇప్పటికీ కూడా అంగీకరించట్లేదు. క్రీస్తు దేవుని కుమారుడు అనడానికి, క్రీస్తు మెస్సియా అనడానికి ఇప్పటికీ కూడా వారికి నమ్మకం లేదు. అయితే ఒక దినాన్న వారందరూ కూడా క్రీస్తు యేసును నమ్మే ఒక దినము రాబోతా ఉంది. ఆ దినమున ఎవరెవరు క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచుతారో వారందరికీ రక్షణ భాగ్యాన్ని దేవుడు కలుగు చేస్తాడు అని వాగ్దానం చేస్తాను. కాబట్టి ఈ సువార్తను అంగీకరిస్తారా లేదా అనే దాని మీదే ఈ ప్రామాణికంగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత తీర్పు తీర్చబడేటువంటి వారు ఇక్కడ ఎవరంటే అన్యులైన వారు ఉన్నారు, ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు ఈ తీర్పులో. తర్వాత తీర్పు కొరకు న్యాయాధిపతి ఎలా సిద్ధపడతా ఉన్నాడంటే ఆయన ఉగ్రతను చేత పట్టుకుని ఆయన రాబోతా ఉన్నాడు. అంటే 32వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం కదా, చదివాం కదా. అదేంటంటే ఆయన తన తలతలలాడేటువంటి ఖడ్గాన్ని దాన్ని పదును పెట్టుకుని వస్తూ ఉన్నాడంట. ఆయన బాణములు రక్తముతో తడిసినవిగా ఉన్నాయి. భూమి యొక్క ఉన్నత వారిని అందరినీ కూడా ఆ బాణాలు మరి భక్షిస్తున్నాయనేటువంటి ఆ తీర్పు కోసం 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో 40 నుంచి కింద వచనాలు మనం చదివితే, నా చేత న్యాయం పట్టుకునే శత్రువులకు ప్రతీకారం కలుగు చేసేటువంటి ప్రతిఫలం ఇచ్చేది. శత్రువుల్లో ఉన్నటువంటి వీరుల తలలు కూడా ఆ బాణము భక్షించేటువంటి పరిస్థితి. ఆ దినమున ఎవరెవరు సంతోషిస్తారంటే దూతలు సంతోషిస్తాయంట, సర్వ సమూహం అంతా. 43 దూతలు జనములారా, అంటే ఇక్కడ జనములు ప్రజలు అనేటువంటి ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే మరి దేవదూతలు ప్రజలు, అంటే జనములు అంటే అక్కడ ఇంటర్ప్రిటేషన్ తప్పు. దేవదూతలు ప్రజలు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు సంతోషిస్తారు. ఎందుకు ఈ సంతోషం అంటే క్రీస్తు యొక్క విరోధులందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఖడ్గాన్ని, ఆయన
బాణాల్ని ఉపయోగించి వారి మీదకి తన ఉగ్రతను తీసుకుని వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క న్యాయమైనటువంటి ఈ తీర్పు మరి రాబోయేటువంటి ఒక దినము, ఆ దినములో ఈ తీర్పు తీర్చబడుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రాజ్యములో, దేవుని రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరెవరు ప్రవేశించాలనేటువంటిదే ముఖ్య ఉద్దేశం. సువార్తను అంగీకరించావా, క్రీస్తుని అంగీకరించావా, 1000 ఏళ్ల పరిపాలనలోకి నువ్వు వెళ్తావు, క్రీస్తు రాజ్యంలోనికి వెళ్తావు. లేదా సువార్తను అంగీకరించలేదా, క్రీస్తును ఒప్పుకోలేదా, నీవు ఆ రాజ్యంలోనికి నుంచి తప్పుకుంటావనే ఆ విషయం. అయితే తీర్పు ఏంటంటే, తిరస్కరించిన వారికి పాతాళానికి వారికి మరి వెళ్ళిపోయేటువంటి స్థితి అన్నమాట. కాబట్టి తీర్పు అమలు పాతాళము తర్వాత ఇంకా వారికి ఏమైంది మిగిలిందంటే నిత్య నరకమే. కాబట్టి ఈ తీర్పు తీర్చబడిన వారు ఎవరంటే, ఈ యుద్ధములో మరి ఎవరెవరైతే నిమగ్నమై రక్షణ అందింపబడుతుందో వారే ఇందులో తీర్పులో ఉంటారు, రక్షణలో ఉంటారు. మిగిలిన వారందరూ కూడా నిత్య నరకంలోనికి వెళ్ళిపోతారు అనేటువంటి ఈ తీర్పు యోవేలుకు సంబంధించబడిందిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక 3 తీర్పులు ఉన్నాయి, మరి వచ్చే వారం వాటిని ధ్యానం చేద్దాం. కాబట్టి తీర్పు తీర్చకుడి అని దేవుడు చెప్తున్నాడు. తీర్పు తీర్చేటువంటి స్థితి ఎవరికి ఉందంటే న్యాయాధిపతి అయినటువంటి దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి సంఘాల్లో విభిన్నమైనటువంటి విషయాలు ఉంటాయి, ఇండిఫరెన్సెస్ ఉంటాయి. దాని మధ్య మనం భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు, వాదాలు పెట్టుకోవద్దు. ఇది రైటా అని కొట్టుకుని గ్రూపిజం లాగా పెట్టుకునేటువంటి పని లేదు. ఇప్పుడు కొత్తగా మనం చూస్తే వ్యక్తులు వెనకాల గుంపులు ఉంటున్నారండి. వ్యక్తులు కొట్టుకునేటువంటి స్థితి కాదు, కానీ వ్యక్తులు ఆయన ఏదో చెప్పి మానేస్తారా, దాని వెనకాల ఈ గుంపులు కొట్టుకుంటూ ఉంటాయి అండి. అలాంటి స్థితిగతులు మనం పాటించకూడదు. సెకండరీ ఇష్యూస్ ఏదైతే మరి ఉన్నాయో సెకండరీ, అవన్నిటి కోసం వాదనే అనవసరం. అది వాదన పెట్టుకునే స్థితి అసలు వద్దని వాక్యం సెలవిస్తుంది. అయితే ఖండించడానికి లేదా వాక్యపరంగా లేదా ఇలా ఉందమ్మా, లేదా ఒకసారి చూడు, ప్రార్థన చేయని చెప్పచ్చు, అంతేగాని జడ్జి చేయడానికి లేదు. ఇది ఇలా పెట్టుకోకూడదు క్రైస్తవులందరూ, ఇలా ధరించకూడదు క్రైస్తవులందరూ, ఇలా చేయకూడదు అనే జడ్జిమెంట్, ఇలా చేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అనేటువంటి ఈ జడ్జిమెంటు నీవు నేను ఇవ్వడానికి లేదు. అసలు నరకానికి పంపించడానికి నువ్వెవడో, అసలు నువ్వు వెళ్తావా పరలోకంలోకి, నీకే సరైన ఇది లేదు అంటే. కాబట్టి మనము పరలోక రాజ్యానికి లేకపోతే నరకంకి వెళ్ళిపోతావు అనేటట్లుగా జడ్జి చేసేటువంటి విధానం ఇది మంద కాదు, దేవుని పని. కాబట్టి ఆ జడ్జిమెంట్ ఎవరెవరికి ఎప్పుడెప్పుడు కలుగుతుందనే కొన్ని విషయాలు కొరింథీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు న్యాయపీఠం తీర్పు చూసాం. యోవేలు 2లో రక్షణ, అన్యులకు ఇశ్రాయేలుకు రక్షణ యొక్క తీర్పును మనం చూసాం. రాబోయే దినాల్లో మేకలకు గొర్రెల నుండి మేకలు వేరుపరిచే తీర్పు ఒకటి ఉంది. తర్వాత సాతాను యొక్క అంతిమ తీర్పు ఒకటి ఉంది. తర్వాత ఆఖరిగా ధవళ సింహాసనపు తీర్పు, ద వైట్ థ్రోన్ జడ్జిమెంట్, అదే ఫైనల్ జరిగేటువంటి తీర్పులో చివరాఖరి తీర్పుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ వచ్చే వారంలో మళ్ళీ ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం చెప్పబడిన వాక్యం బట్టి. పరిశుద్ధుడు జీవుల తండ్రి, కృపామయుడ, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్యము మా వినికిడిలో ఫలింపచేయండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇతరులకు తీర్పు తీర్చకూడదని మీరు మాకు తెలియపరిచారు. మరి సంఘాల్లో విభిన్న అభిప్రాయాలు ఒకరికి ఉంటాయి. అయితే ఇండిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మేము జడ్జి చేయడానికి లేదని, ఒక దినము మంచిది ఒక దినము చెడ్డదని మేము నిర్ణయించడానికి లేదు. అయా ఒకరు తినేది తప్పు అని మేము చెప్పడానికి లేదు, తినకూడదు అని చెప్పడానికి మేము లేము. కానీ అయా సమస్తము ప్రజలను మాకు మీరు అనుగ్రహించిన ఈ స్వేచ్ఛని ఎక్కడెక్కడ సరిగ్గా ఉపయోగించుకోవాలో అది మీరు మాకు నేర్పించండి. స్వేచ్ఛ ఉన్నది కదా అని బలహీనుల మధ్య
మేము నాన్న కొన్ని చేయకూడనివి కూడా ఉన్నాయి. స్వేచ్ఛ ఉంది అని అన్ని విషయాల్లో అన్నీ చేయకుండా మరి మా తోటి మరి లేదా విశ్వాసములో బలహీనులైన వారు ఉన్నారని గుర్తెరిగి వారిని బట్టి మా ప్రవర్తన మేము సరి చేసుకోవడానికి కూడా మీరు కృపను అనుగ్రహించండి. ఎత్తబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి మీరే కృపను అనుగ్రహించమని మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.